నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఎవరిలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ క్యాన్సర్ మహమ్మారి అటాక్ చేస్తుంది. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన తప్పిదం ఏమైనా ఉందా? ఉంటే ఎలా తప్పించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి గురించి ఈరోజు మనకి షేర్ చేసుకోబోతున్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు నేను పదే దాని గురించి మాట్లాడాలంటే కూడా నేను దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా భయమేస్తుంది అనమాట. తెలుసుకోకుండా ఉండకూడదు, తెలుసుకుంటేనేమో భయమేస్తుంది. క్యాన్సర్ గురించి పెద్ద ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఈ ఏజ్ నుంచే వస్తుంది అనుకోవడానికి అస్సలు లేదు. కారణాలు కూడా తెలియకుండా మన ఒంట్లో క్యాన్సర్ వచ్చేసింది అని కూడా తెలియకుండా అటాక్ చేస్తుంది సార్. ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. క్యాన్సర్ లాంటి రోగాలు మనకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్నే. అయితే ఇదేం కొత్త జబ్బు ఏమీ కాదు. మనకి అనాదిగా మన జానపద గాథల్లో కానీ లేకపోతే ప్రాచీన రాజుల చరిత్రలో కానీ రాచపుండు అన్నాడు కదా. రాచపుండు అంటే రాజులకు వచ్చే పుండు అనే దాని అర్థం. ఓకే. రాచపుండు అనేటువంటిది ఎవరికి వస్తుంది అంటే రాజభోజనాలు అనగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి వస్తుంది. ఇది అసలు ముందు ఒక అండర్లైన్ చేయాల్సినటువంటి పాయింట్. మనం తింటున్న వాటిలో జంక్ ఫుడ్సే ఎక్కువ. ఇది మొదటిది. రెండు, ఒకప్పుడు కట్టె పొయ్యి మీదో లేకపోతే రంప పొట్టు పొయ్యి మీదో లేదా కుంపట్లో మీదో మనం వంటలు చేసుకున్నటువంటి రోజుల్లో మన వాళ్ళు వండిన విధానానికి ఇప్పుడు వండుతున్న విధానానికి చాలా తేడా ఉంది. అంటే ఆ రోజుల్లో క్యాన్సర్ ఉన్నప్పటికీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంత లేదు. ఇప్పుడు పెరిగింది. పెరగడానికి ప్రధానమైన కారణం మన ఆహారం తయారు చేసుకునే పద్ధతిలో ముఖ్యమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే క్యాన్సర్ కారకమైన అంశాలు ఉన్నాయి. ఓకే. తినడమే కాదు, వండుకునే విధానంలో వండటమే క్యాన్సర్. వంటే క్యాన్సర్ అయింది. అర్థమవుతుందండి. ఎలా? ఇప్పుడు ఈ మాట అనగానే దీనికి ఇప్పుడు నేను చాలా మీకు ఏంటి వంట చేయడం, వంట తినడం అంటే అసలు ఏం తినాలి, ఏం తిన్నా చస్తావు అంటే ఏం తిని చావాలన్నాడు ఒక ఆయన. ఆ జబ్బు మనకి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ముందుగా మనకు ఒక అవేర్నెస్ అనేది, ఒక అవగాహన అనేది కల్పించడం మా ఈ కార్యక్రమంలో లక్ష్యం. కాబట్టి క్యాన్సర్ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేనేం క్యాన్సర్ వైద్యుడిని కానప్పటికీ ఎందుకు దీని గురించి ఇంతగా చెప్పడము అంటే మనందరం కూడా మీతో సహా నాతో సహా మనం ఎవరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి కదా. దీంట్లో ఇప్పుడు మనం వంట చేయడం అనే పాయింట్ నెంబర్ 1. దీనికి అక్కడి నుంచి మొదలవుతుంది క్యాన్సర్ అటాక్ మనకు మొదలవుతుంది. ఉదాహరణకి అసలు ఇప్పుడు మనం వాడుతున్నవే రిఫైన్డ్ నూనెలు. అంటే దాదాపుగా 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన మరిగించబడినటువంటి నూనె రిఫైన్డ్ ఆయిల్. మన ఇంట్లో మనం మామూలు గానుగ నూనె కనుక 2-3 సార్లు కాస్త మళ్ళీ దాన్నే రీసైకిల్ మనం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో వంట నూనె పేరుతో. ఎంత చేసుకున్నా ఇది 500-600 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ మరగదు. కానీ ఫ్రెష్ నూనె అనుకుని మనం బజార్లో కొనుక్కునేది 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆల్రెడీ మరిగి వచ్చింది. 2000 డిగ్రీలు. ఏ ద్రవ్యాన్ని అయినా సరే అత్యధిక ఉష్ణోగ్రత ఇచ్చి గనక వండితే అందులో ఎక్రిలమైడ్ అనేటువంటి విష పదార్థం పుడుతుంది. ఈ ఎక్రిలమైడ్ కారణం అవుతుంది క్యాన్సర్కి. ఈ ఎక్రిలమైడ్ ఎట్లా వస్తుంది అంటే మీకు సపోజ్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. నేతి గిన్నె ఉంది. ఓ చిన్న కాగితం, ఇంత కాగితం ముక్క ఉండలాగా చేసి వెలిగించి దాని మీద నేతి గిన్నె పెడితే నెయ్యి కరిగిపోతుంది. పూర్వం అట్టగే నెయ్యి కరిగి మా చిన్నప్పుడు అయితే నెయ్యి అట్టా కరగబెట్టుకునేవాళ్ళం. మీ చిన్నప్పటికి వచ్చేసరికి ఇప్పుడు మీకు వచ్చేసరికి ప్రధానికి మనం గ్యాస్ పని పడతాం. ఇప్పుడు ఈ హైలో ఈ చిన్న ఇంత నేతి గిన్నెని తీసుకొచ్చి హై పొయ్యి మీద పెట్టారనుకోండి, ఏమవుతుంది? నెయ్యి మాడిపోతుంది. ఎస్, అనగా దాంట్లో ఉండేటువంటి కంటెంట్స్ బర్న్ అవటం అనమాట, మాడటం అంటే. సో మాడిన నెయ్యి ఎలా ఉంటుంది? కమ్మదనం పోయి ఒక చేదు రుచి వస్తుంది. మాడిన అన్నం ఉందనుకోండి, కూర మాడింది అనుకోండి, రుచి చేదు వచ్చేస్తుంది. ఆ చేదే ఎక్రిలమైడ్. సో అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర మనం గనక దాని అవసరానికి మించిన వేడిని గనక మనం ఇస్తే ఏదైనా సరే క్యాన్సర్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. సుమా, హెచ్చరిక. అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పిందంటే అప్పడాలు ఉన్నాయి, వడియాలు ఉన్నాయి. వడియాలు పెట్టుకుంటాం మనం, ఎండబెట్టుకుంటాము, చక్కగా డబ్బాలో పోసుకుని పెట్టుకుంటాం మనం. దీన్ని తప్పనిసరిగా వేయించి తినాలి అనేటువంటిది పాత రూల్ కాదు, కొత్త రూలు. పూర్వం వాళ్ళు చక్కగా వడియాలు తీసుకొచ్చి మీరు వంకాయ కూర చేసుకుంటున్నారు అనుకోండి, కూరలో వేసేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మనం సరదాగా సినిమాకి వెళ్ళినప్పుడు
కొనుక్కుని తినేటువంటి 100 గ్రాముల బంగాళదుంపల చిప్స్, ఆలు చిప్స్, ఇవే జంక్ ఫుడ్స్ అంటే వేరే ఏం లేదు. సార్ ఇప్పుడు అలాంటి ఆలు చిప్స్ బయట కొని తినకూడదు, పిల్లలకి పెట్టకూడదు అని మీలాంటి పెద్దలు సలహాలు ఇస్తుంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ మదర్స్ ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెద్ద పెడుతున్నారు కదా సార్. వండింది ఎక్కడ అన్నది కాదు, అత్యధిక ఉష్ణోగ్రత అక్కడ ఏమవుతుందంటే ఒకటి పొద్దుంచి సాయంత్రం వరకు ఆ నూనె అలా మరుగుతూనే ఉంటుంది. మళ్ళీ కొత్త నూనె దాంట్లో నూనె కాస్త తగ్గితే మళ్ళీ కాస్త నూనె పోస్తారు, అది కూడా 10 సార్లు రీసైకిల్ అయిన నూనె. కాబట్టి బయట వండినటువంటి ఆలు చిప్స్ మరింత ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఆ నూనె పదే రీసైకిల్ అయినది. అది చాలు క్యాన్సర్ రావడానికి అన్నాడు. 100 గ్రాముల బంగాళదుంపల చిప్స్ తింటే చాలు, అందులో ఉండే ఎక్రిలమైడ్ క్యాన్సర్ రావడానికి చాలు అన్నాడు. ఇదే నేను మొదట అన్నానే, ఏం తిన్నా చస్తా ఉంటే ఏం తిని చావాలి అని. ఇలాంటివి తిని చావాలని చెప్పిన కోరుకోవడం ఆత్మహత్య సదృశ్యమే. అంత అవసరమే ఉంది. బోళ్ళని మనం చక్కగా ఉండేవి. అత్యధిక ఉష్ణోగ్రత ఇవ్వకుండా వంట చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్. అత్యధిక ఉష్ణోగ్రత మనం వంట చేసే విధానంలో అత్యధిక ఉష్ణోగ్రత మనం ఎక్కడిస్తున్నామో తెలుసండి. మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కుక్కర్ వాడకం దగ్గర ఇస్తున్నాం. కుక్కర్ దేనికి తయారు చేశాడంటే మాంసాన్ని ఉడకబెట్టడానికి. మాంసం చాలా కఠినమైన ద్రవ్యం, దాన్ని ఉడికించడానికి 2 కుక్కర్లైనా చాలు. అంటే ఒక 10 కోతలు వస్తే గానీ అందులో ఉండే మాంసం ఉడకదు. అది ఎంత ఉష్ణోగ్రత ఇచ్చినా తట్టుకోగలిగే శక్తి దానికి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, అందులోనే బియ్యం ఒక గిన్నెలో, ఇంకో గిన్నెలో పప్పు, ఇంకో గిన్నెలో అంత క్యాబేజీ తరుగు, అన్నీ కలిపేసేది ఒకేసారి 5 నిమిషాల్లో వంట అయిపోవాలి అని చెప్పిన అన్నీ కలిపి అందులో పెట్టేస్తున్నాం. అంటే మీరు మాంసానికి ఇచ్చేటంత ఉష్ణోగ్రత అతి కోమలమైనటువంటి క్యాబేజీకి కూడా ఇస్తే ఈ క్యాబేజీ ఏమవుతుంది, అది ఇక్కడ త్వరగా అయిపోతుంది. మీరు అన్నట్లు 5 minutes లో అయిపోతుంది అని చూసుకుంటున్నాం, కానీ ఇది ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి, అవి మనమే చేతులారా తెచ్చుకుంటున్నాం అనేది ఎవరు ఆలోచించారు. చిమిడిపోవడం అంట. మనం చిమిడిపోయిన అన్నం తినద్దన్నాడు. అది ఉడకలేదు, ఇంకా ఉడకలేదు అదే పనిగా వండామనుకోండి, చిమిడిపోతుంది. అవును, మెత్తగా అయిపోతుంది. మెత్తగా అవదు, చిమిడిపోతాం. అంటే అకిలిమడి పుడుతోంది, దాంట్లో రుచి బజ్జీ లేకుండా అయిపోతుంది. నూనెలో వేయించినటువంటి తైలపక్వ భక్ష్యాలు, అంటే నూనెలో వేయించి వండినటువంటి భక్ష్యాలు ఏవైనా సరే వాటిలో ఉండేటువంటి గుణాలు మధ్యస్థంగా ఉంటాయన్నాడు. నూనెలో వేసి మాడినవి హీనంగా ఉంటాయన్నాడు. నూనెలో వేయకుండా కనుక తీసుకుంటే ఉత్తమంగా ఉంటాయన్నాడు. ఇవి క్యాన్సర్ రావడానికి కారణం. సో మీరు నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు సార్. అందరికీ తెలుసు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా సఫర్ అవుతుంది, ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది. కానీ మనం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెయిన్ ప్రాబ్లము ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఎలా మారితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనేది చాలా క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.